తీవ్రమైనటువంటి జ్వరాలు తరచుగా వస్తున్నప్పుడు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి దేని ద్వారా అయినా సరే తరచుగా జ్వరాలు ఏర్పడుతున్నప్పుడు ఈ జ్వర సంబంధమైనటువంటి దోషాలన్నింటిలో నుంచి కూడా మనం బయటపడడానికి గాను మనకు ఉపకరించేటువంటి స్తోత్రం శివ సహస్రనామ స్తోత్రం. కారణం జ్వరం ఈశ్వరుడి యొక్క స్వేదం నుంచి ఉద్భవించింది. దక్ష ప్రజాపతితో వీరభద్రుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయనకి స్వేదం బట్టి అందులో నుంచి అంటే చెమట బట్టి ఆ చెమట నేల మీద పడినప్పుడు అందులోంచి జ్వరపురుషుడు ఉద్భవించాట. ఆ జ్వరపురుషుడు పరమేశ్వరుని శరణబెడితే ఈశ్వరుడు శాసనం చేశాట, ఎవరైతే పాపాత్ములు ఉంటారో వారిని ఆశ్రయించుకొని వారిని మాత్రం బాధిస్తూ ఉండు అని చెప్పాను. అందుకనే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాన్ని అనుసరించి మనకి ఈ జన్మలో విపరీతమైనటువంటి జ్వరబాధలు కలుగుతూ ఉంటాయి. అటువంటి సమయాల్లో ఈ శివసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ చేత్తో విభూతి పుచ్చుకొని దాన్ని ధరించినట్లయితే కనుక ఖచ్చితంగా జ్వరబాధ నుండి విముక్తులమవడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అసలు భస్మధారణ వలనే జ్వరాన్ని తగ్గించుకోవచ్చు అని స్వచ్ఛమైనటువంటి ఆవు పేడతో చేసినటువంటి విభూతిని ఎవరైతే అనునిత్యం కూడా ధరిస్తూ ఉంటారో వారికి ఏనాడు కూడా జ్వరం రాదు అని చెప్పాను. కారణం మన శరీరంలో ఉండేటువంటి ఉష్ణం బయటికి వస్తే జ్వరం అవుతుంది. ఆ ఉష్ణం బయటికి రానివ్వకుండా శరీరంలోనే సమంగా ఉండేటట్టుగా చేయగలిగేటువంటి శక్తి ఆవు పేడలో ఉండేటువంటి భస్మానికి ఉంటుంది కనుక ఆ ఆవు పేడ భస్మాన్ని శుచిగా ధరిస్తూ నిత్యం కూడా శివనామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే ఎవరికి కూడా జ్వరాలు రాకుండా ఉంటాయని. అటువంటి జ్వరహరమైనటువంటిది రోగనాశకమైనటువంటి శివ సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. యస్యాది మధ్యమాంతాని గమ్యం తేన సురైరపి కస్తస్య శక్నుయాద్వక్తుం గుణాన్ కార్ష్ణేన మాధవ కింతు దేవస్య మహతః సంక్షిప్తార్థపదాక్షరం శక్తితశ్చరితం వక్ష్యే ప్రసాదాత్తస్య ధీమతః అప్రాప్యతు తదోనుజ్ఞాం న శక్యస్తోతుమీశ్వరః యదా తేనాభ్యనుజ్ఞాతస్తుతో వై స తదా మయా అనాదినిధనస్యాహం జగద్యోనేర్మహాత్మనః నామ్నాం కించిత్ సముద్దేశం వక్ష్యామ్యవ్యక్తయోనినః వరదస్య వరేణ్యస్య విశ్వరూపస్య ధీమతః శృణు నామ్నాం చ యం కృష్ణ యదుక్తం పద్మయోనినా దశ నామ సహస్రాణి యాన్యాః ప్రపితామహః తాని నిర్మధ్య మనసా దధ్నో ఘృతమివోద్ధృతం గిరేః సారం యథా హేమ పుష్పసారం యథా మధు ఘృతాత్ సారం యథా మండం తథైతత్సారముద్ధృతం సర్వపాపాపహమిదం చతుర్వేద సమన్వితం ప్రయత్నేనాధిగంతవ్యం ధార్యం చ ప్రయతాత్మనా మాంగళ్యం పౌష్టికం చైవ రక్షోఘ్రం పావనం మహత్ ఇదం భక్తాయ దాతవ్యం శ్రద్ధయా నాస్తికాయ చ నాశ్రద్ధధాన రూపాయ నాస్తికాయాజితాత్మనే యశ్చాభ్యసూయతే దేవం కారణాత్మానమీశ్వరం స కృష్ణ నరకం యాతి సహ పూర్వైః సహాత్మజైః ఇదం ధ్యానమిదం యోగమిదం ధ్యేయమనుత్తమం ఇదం జప్యమిదం జ్ఞానం రహస్యమిదముత్తమం యం జ్ఞాత్వా హ్యంతకాలేపి గచ్ఛేత పరమాం గతిం పవిత్రం మంగళం మేధ్యం కళ్యాణమిదముత్తమం ఇదం బ్రహ్మా పురా కృత్వా సర్వలోకపితామహః సర్వస్తవానాం రాజత్వే దివ్యానాం సమకల్పయత్ తదా ప్రభృతి చైవాయమీశ్వరస్య మహాత్మనః.